ఇటీవల ప్రముఖ నటుడు కమల్ హాసన్ తమిళ భాష నుండే కన్నడ భాష ఉద్భవించిందని చేసిన వ్యాఖ్యలు కన్నడలో తీవ్ర దుమారం రేపాయి. కమల్ క్షమాపణలు చెప్పాలని కన్నడ ప్రజలు, రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. అయితే కమల్ క్షమాపణలు చెప్పకపోగా తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇంతకు కమల్ వ్యాఖ్యల్లో నిజమెంత? తమిళ భాష నుండే కన్నడ భాష ఉద్భవించిందా? ఇంతకు భాషా పరిణామ క్రమం ఏంటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల థగ్ లైఫ్ సినిమా ఈవెంట్ లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాష పరిణామం గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కమల్ కన్నడ భాష తమిళ నుంచి పుట్టింది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కన్నడ సంఘాలు, కర్ణాటకలోని రాజకీయ పార్టీలు, అక్కడి నేతలు కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కన్నడ భాషాభిమానులు, రాజకీయ నేతలు కమల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినప్పటికీ కమల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని చెప్పడంతో కన్నడీకులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. చివరకు ఈ వివాదం న్యాయస్థానానికి చేరింది. కమల్ వ్యాఖ్యలపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. కమల్ను ఉద్దేశిస్తూ, మీరు ఏమైనా చరిత్రకారులా, భాషా పండితులా? కన్నడ భాష తమిళం నుండి పుట్టిందని ఎలా వ్యాఖ్యానిస్తారు అని న్యాయస్థానం ప్రశ్నించింది. కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేదా అని న్యాయస్థానం ప్రశ్నలు సాధించింది. అయినా కమల్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పకపోగా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందని కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో అసలు కమల్ వ్యాఖ్యలో నిజమెంత అనే చర్చ ఊపందుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, తులు వంటి భాషలతో పాటు సుమారు 85 ద్రవిడ భాషలకు మూలం పురాతన ప్రోటో ద్రవిడ. ద్రవిడ భాషలు నేరుగా ఒకదాని నుంచి మరొకటి ఉద్భవించలేదని భాషా శాస్త్రవేత్తలు చెబుతారు. వేర్వేరు ద్రవిడ భాషలలో వ్యాకరణ నిర్మాణాలు, ఉమ్మడి పదాలు, ధ్వని మార్పులను అధ్యయనం చేసి విశ్లేషించడం ద్వారా ప్రోటో ద్రావిడ అనేది మూలమని, ఇదే పూర్వ భాషగా తేల్చారు. ఈ భాషను సుమారు 4000 నుండి 4500 సంవత్సరాల క్రితం మాట్లాడి ఉండవచ్చని భాషా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సింధు లోయ నాగరికత ప్రజలు, చరిత్రకారులు, భాషా శాస్త్రవేత్తలు ద్రావిడ భాషలు మాట్లాడి ఉంటారని, ఆ నాగరికత అంతమైన తర్వాత ఆ భాషలు అక్కడి నుండి దక్షిణ భారతానికి వచ్చాయని భావిస్తారు. ప్రోటో ద్రవిడ భాషా కాలం గడుస్తున్న కొద్దీ ప్రస్తుతం మనం మాట్లాడుకునే భాషలుగా రూపాంతరం చెందింది. ఈ భాషలను భాషా శాస్త్రవేత్తలు 4 రకాలుగా విభజించారు. దక్షిణ ద్రవిడ భాషలు, దక్షిణ మధ్య ద్రవిడ భాషలు, మధ్య ద్రవిడ భాషలు, ఉత్తర ద్రవిడ భాషలుగా వర్గీకరించారు. ఇవన్నీ ప్రోటో ద్రవిడ భాషలో ఉన్న సారూప్యతలు, పదాల ఉచ్చారణ, వ్యాఖ్య నిర్మాణం, ధ్వనిలో సారూప్యతల వంటి వాటిని అధ్యయనం చేసి భాషా శాస్త్రవేత్తలు ద్రవిడ భాషలను వర్గీకరించారు. ఇందులో ఒకటైన దక్షిణ భాషలో తమిళం, కన్నడ, మలయాళం, తులు, కొడుగు, తోడ, కోట, బడగ, తుళ, కొరగ, కుడియా వంటి భాషలున్నాయి. ద్రవిడ భాషలలో అత్యంత ప్రాచీనమైనది తమిళం. అంతేకాదు, సుదీర్ఘ సాహిత్య చరిత్ర కలిగిన భాష. కర్ణాటక రాష్ట్ర అధికార భాష కన్నడ. దీనికి కూడా సుదీర్ఘ సాహిత్య చరిత్ర ఉంది. కేరళ రాష్ట్ర అధికార భాష మలయాళం. కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలో, కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో తుళు భాష ఎక్కువగా మాట్లాడతారు. కర్ణాటకలోని కూర్గు ప్రాంతంలో కొడవ మాట్లాడతారు. నీలగిరి పర్వత ప్రాంత ప్రజలు, తోడా ప్రజలు మాట్లాడే భాష తోడా భాష. నీలగిరి పర్వత ప్రాంతంలో కోట, ఇరుల, బడగ అనే భాషలు కూడా మాట్లాడతారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతంలో కొరగ అనే భాషను మాట్లాడతారు. తుళు భాషకు సంబంధించిన మరో ఉపభాష కుడియా. ఈ కుటుంబంలో తమిళం అత్యంత పురాతనమైనది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి ప్రాచీన సాహిత్యమైన సంగం సాహిత్యం ఇందులోనే ఉంది. సంపన్నమైన సాహిత్య చరిత్రను కలిగిన భాష తమిళంగా చెప్పవచ్చు. ఇక దక్షిణ మధ్య ద్రావిడ భాషల్లో తెలుగు, గోండి, కోయ, కుయి, కొండ, పెంగో, మండ వంటి భాషలున్నాయి. ద్రవిడ భాషలలో 2వ అతిపెద్దది తెలుగు భాష. దీనికి 6వ శతాబ్దం నాటి శాసనాల నుంచి గొప్ప సాహిత్య చరిత్ర ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో, ఒడిశా, గుజరాత్, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలలో చిన్న చిన్న ఏరియాల్లోని ప్రజా సమూహాలు గోండి భాషను ప్రధానంగా మాట్లాడతారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోండి మాట్లాడే ప్రజలున్నారు. కొండ భాషను కొండదరులు మాట్లాడతారు. ఇది ఒక స్కెడ్యూల్డ్ తెగ.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో మాట్లాడతారు. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఈ భాషను మాట్లాడేవారున్నారు. యునెస్కో మండ భాషను అంతరించిపోతున్న భాషల జాబితాలో ఉన్న భాషగా గుర్తించింది. ఈ భాషను ఒడిశాలోని కాలహండి జిల్లాలో తుయాంపులు, రాంపూర్ ప్రాంతాల్లో మండ భాషను మాట్లాడతారు. ఈ భాషపై ఒడియా భాష ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే ఈ భాష అంతరించిపోయే అవకాశం ఉందని యునెస్కో చెబుతోంది. ఒడిశాలోని నవరంగ్పూర్ జిల్లాలో పెంగు పోరాజా అనే సమూహం ప్రజలు పెంగు భాషను మాట్లాడతారు. యునెస్కో చేత అంతరించిపోయే జాబితాలో ఉన్న భాషగా కుయి అనే భాష కూడా గుర్తించడం జరిగింది. ఈ భాషను ఏపీలోని కొన్ని ప్రాంతాల ప్రజలు, ఒడిశాలోని కందాలు మాట్లాడతారు. ఒడిశాలోని కందాలు మాట్లాడే రెండో భాషగా కువి ఉంది. ఈ కువి భాష కూడా ఒడిశాతో పాటు ఏపీలోని పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జిల్లాలో, ఒడిశాలోని గంజాం, కోరాపుట్, గజపతి జిల్లాలో మాట్లాడతారు. ఈ దక్షిణ మధ్య ద్రవిడ భాషల జాబితాలో అతిపెద్ద భాషగా తెలుగును చెప్పుకోవాలి. ఏపీ, తెలంగాణలో అధికారిక భాష తెలుగు. ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న భాషలో తెలుగు ఒకటి. గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు శాసనాలు క్రీస్తుపురం 4వ శతాబ్దం నాటివి ఉన్నాయి. అంతేకాకుండా క్రీస్తుపురం 200 నాటి అమరావతి శాసనంలోనూ తెలుగు పదాలు కనబడతాయి. పూర్తి తెలుగు శాసనం క్రీస్తు శకం 575లో రేనాటి చోడుల శాసనంలో కనిపిస్తాయి. ఇవి కడప జిల్లా ఎర్రగుడిపాడులో లభించింది. ఇదే తొలి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా మాతృభాషగా తెలుగు మాట్లాడేవారు 14వ స్థానంలో ఉన్నారు. ఇక మధ్య ద్రావిడ భాషలో కొలాంబి, నాయకి, గదబ, పర్జి, ఉల్లారి వంటి భాషలున్నాయి. ఒడిశా, ఏపీలో కొద్దిమంది గదబ భాషను మాట్లాడతారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొలాంబి, నాయకి అనే భాష కూడా ఉంటుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ ఉల్లారిని, ఒడిశాలలో పర్జి, ధృవ అనే భాషను మాట్లాడతారు. వీటన్నింటినీ గిరిజన భాషలుగా గుర్తించడం జరిగింది. ఇక ఉత్తర ద్రావిడ భాషల్లో కురుక్, మాల్తో, బ్రహుయ్ వంటి భాషలున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాష బ్రహుయ్. కురుక్, మాల్తో భాషలు మధ్య భారతదేశంలోని గిరిజన ప్రాంతాల్లో మాట్లాడే భాషలు. ఈ భాషలపై ఇండో ఆర్యన్ భాషల ప్రభావం ఎక్కువగా పడిందని భాషా శాస్త్రవేత్తలు చెబుతారు. మహాభారతంలోని కరుసా, కరుకలే అనే పదాలు కురుక్ వారిని సూచిస్తాయని కొందరు భాషావేత్తలు చెప్పే మాట. ఈ అంశం కూడా ఈ భాషల ప్రాచీనతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలా ద్రవిడ భాషలు ప్రాంతీయ భాషలుగా విడిపోయి అక్కడి సాంస్కృతిక, సామాజిక మార్పులకు అనుగుణంగా మార్పు చెందాయి. ప్రోటో ద్రవిడ భాష నుండే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం వంటి భాషలన్నీ ఉద్భవించాయి. ఇవి ఒకదానికి మరొకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి తప్ప ఒకదాని నుండి మరొకటి ఉద్భవించవు. మలయాళం మాత్రం 9వ శతాబ్దంలో ప్రాచీన తమిళం నుండి ప్రత్యేక భాషగా విడిపోయింది. అయితే దీన్ని కూడా భాషా శాస్త్రవేత్తలు తమిళం నుండి మలయాళం పుట్టిందని చెప్పారు. అందుకు కారణం ప్రోటో ద్రావిడ భాష నుండి ఇవన్నీ కాలానుగుణంగా వేరువేరుగా అభివృద్ధి చెందాయి. వీటికి ఏ భాష కూడా మాతృకం కాదని, ద్రవిడ భాషలన్నీ కూడా ప్రోటో ద్రవిడ నుండి ఉద్భవించాయని సూత్రీకరిస్తారు. అలాగే కన్నడ భాష కూడా ద్రవిడ భాష కుటుంబంలో వేరువేరు శాఖలుగా వర్గీకరించబడింది. వీటిని సోదర భాషలుగా భావిస్తారు తప్ప తమిళం వీటికి ఆధారం కాదు. సినీ నటుడు కమల్ హాసన్ తమిళం, కన్నడం రెండూ సోదర భాషలుగా చెప్పకుండా తమిళం నుండి కన్నడ పుట్టిందని చెప్పడంతో వివాదం మొదలైంది. తమిళం, కన్నడం సోదర భాషలు అని చెప్పి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం వంటి భాషలు ప్రోటో ద్రావిడ భాష నుండి వేరువేరు మార్గాల్లో, వేరువేరు సమయాల్లో విడిపోయి అభివృద్ధి చెందిన సోదర భాషలు. ఒకే తల్లిదండ్రుల నుండి పుట్టిన అన్నాదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళన్నమాట. అందుకే ఏ ఒక్క భాష నుంచి మరొక భాష పుట్టలేదని భాషా పండితులు స్పష్టం చేస్తున్నారు. ప్రోటో ద్రవిడ భాష నుంచే కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషలు ఉద్భవించాయని చరిత్రకారులు చెబుతారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఏ భాష నుంచి కూడా మరొక భాష ఉద్భవించలేదనే విషయం స్పష్టమవుతోంది.